పూర్వ బాల్య దశలో మొత్తం 3 దశలుంటాయి. ఫస్ట్ ఏంటి? జనన పూర్వ దశ. జనన పూర్వ దశ అంటే ఏంటి అంటే, తల్లి గర్భం ధరించినప్పటి నుంచి 9 నెలల వరకు శిశువు ఎక్కడుంటుంది? తల్లి యొక్క గర్భంలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే జనన పూర్వ దశ. రెండవ దశ ఏంటి అంటే జననాంతర దశ. జననాంతర దశ అంటే ఏంటి? గర్భధారణ జరిగిన తర్వాత, శిశువు పుట్టిన తర్వాత 0 నుంచి 3 సంవత్సరాల వరకి. దీన్నే ఇంకా ఏమంటారంటే శైశవ దశ. తర్వాత మూడవ దశ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ ఈ దశ ఎప్పటి నుంచి ఉంటుందంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు. మరి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు పిల్లలు ఏం చేస్తారు? ప్రాథమిక పాఠశాల కంటే ముందుగా పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్తారు. దీన్నే బాలవాడి, అంగన్వాడి అని కూడా అంటారు. ఈ దశలో పిల్లల అభివృద్ధి, మెదడు అభివృద్ధి కానీ సాంఘికంగా, శారీరకంగా అన్ని ఉద్వేగ అభివృద్ధి, అన్ని విధాలుగా అభివృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ చుట్టూ ఉన్న పరిసరాలు, తల్లిదండ్రులు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు అందరూ కూడా సానుకూలంగా పిల్లల పట్ల ప్రవర్తించినట్లయితే వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది పిల్లల్లో పెంపొందుతుంది. ఒక నమ్మకము, రక్షణ, భరోసా అనేది ఆ వయసులో మనము కలిగించాలి. అలా కాకుండా నెగిటివిటీ, పిల్లలకు మనం ప్రేరణ సరిగ్గా ఇవ్వకుండా అట్లున్నామనుకోండి, అననుకూల వాతావరణంలో పెరిగిన పిల్లలకి ఏమవుతుందంటే పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా నెగిటివ్గా వస్తూ ఉంటాయి. అందుకోసమే ఏంటి, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, వారి యొక్క జీవితం ఎలా ఉండాలి అనేది ఈ పూర్వ బాల్య దశలోనే సిద్ధమవుతుంది. నెక్స్ట్, మరి ఈ పూర్వ బాల్య దశలో ఏదైనా న్యూనతకు కానీ, భయానికి కానీ లోనైనట్లయితే పిల్లల యొక్క శారీరక, మానసిక అభివృద్ధి పైన కూడా అది ప్రభావం చూపుతుంది. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్లో ఏంటి అంటే పిల్లలకి పోషణ అంటే ఆహారం అందించడము, పౌష్టికాహారం అందించడం అనేది చాలా ముఖ్యము. ఇది కూడా ఏమవుతుంది, పిల్లల యొక్క మెదడు పైన ప్రభావం చూపిస్తుంది.